2019 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కష్టపడి బాగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, రూప్ కుమార్ యాదవ్ కానీ ఇద్దరు కలిసికట్టుగా దోచుకునేందుకు వైసీపీ ప్రభుత్వంలో బాబాయ్ అబ్బాయిలు ఇద్దరు వేల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది. అదే మాదిరిగా క్వాడ్జి సంపద సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ విపరీతంగా చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది. 2019 నుంచి 2024 సంవత్సరం వరకు వేల కోట్ల రూపాయలు దోచుకొని ఎన్నికలకు 6 నెలల ముందుగా బాబాయిని తెలుగుదేశం పార్టీలోకి చేర్పించడం జరిగింది. ఇదంతా కలిసికట్టుగా చేసేటువంటి ఒక కుట్రలో భాగం మాత్రమే. అదేవిధంగా 2024లో తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుండి అతని అవినీతికి అంతు లేనే లేదు. కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది. 2,000 రూపాయలు క్వాడ్జి ఇక్కడ టన్నుకొని 2 లక్షల రూపాయలకు చైనాలో అమ్మడం జరిగింది. అది విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతున్నటువంటి సందర్భంలో నారా లోకేష్ గారు పాదయాత్రలో ఏం చెప్పాడు, రెడ్ బుక్లో రాసుకుంటున్నాను, వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను ఎవరైతే విపరీతమైనటువంటి మైనింగ్ చేసి సంపాదించారో ఆ డబ్బులంతా కూడా రాబడతాను, వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. 7 నెలలు అయినప్పటికీ వారు ఎటువంటి చర్యలు చేపట్టకపోగా వారిని ప్రోత్సహించి 4 మైళ్ళకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇవాళ రూప్ కుమార్ యాదవ్ గారికి. నేను అడుగుతూ ఉన్నాను, లోకేష్ గారు మీ రెడ్ బుక్ మీ ఎల్లో బుక్ ఎక్కడ పెట్టుకున్నారని అడుగుతూ ఉన్నాను. ఇవాళ సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్కు పాల్పడినటువంటి వాళ్ళని దిలీప్ని కానీ, కృష్ణరాజును కానీ, అదే మరిగా రూప్ కుమార్ యాదవ్ని కానీ, కృష్ణమోహన్ కానీ ఎవరైనా మీరు అరెస్ట్ చేశారా? ఎవరి దగ్గరైనా ₹1 రాబట్టడం జరిగిందా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే అక్రమ మైనింగ్ చేశారో వాళ్ళందరూ ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరి ప్రతి ఒక్కరూ కూడా సైదాపురం మండలాన్ని దోచేయడం జరిగింది. అవాళ లక్షల కోట్ల రూపాయల సంపద ఉన్నటువంటి సైదాపురం మండలాన్ని బ్రిటిష్ ప్రభుత్వం వారు ప్రపంచ పటంలో గుర్తించడం జరిగింది. మీరు ప్రపంచ పటంలో కాదు కదా, కనీసం ఆంధ్రప్రదేశ్ పటంలో కూడా లేకుండా చేసేటువంటి కుట్ర జరుగుతుంది. ఇవాళ సైదాపురం మండల ఆఫీసు వెనకాలే కరెక్ట్గా 1/2 కిలోమీటర్ దూరంలో మొత్తం దాదాపు 500 కోట్ల రూపాయల సంపద దోచేయడం జరిగింది. ఇవాళ సైదాపురం మండలంలో జరిగినటువంటి 10,000 కోట్ల రూపాయలు మైనింగ్ దోపిడీ జరిగింది. దీని అందరిపై విచారణ జరిపించాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే, క్వాడ్జి కానీ పల్స్పర్ కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఎవరికి కూడా ఇక్కడెక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని విపరీతంగా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి సందర్భం, ఎవరికి పర్మిషన్ ఇవ్వకపోగా అక్రమ మైనింగ్ జరుగుతూనే ఉంది. ఇవాళకి కూడా క్వాడ్జి కానీ పల్స్పర్ కానీ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇవ్వాలి. కానీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు, అక్రమ మైనింగ్ దోచేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని వెంటనే ఆపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.